దావోస్లో పెట్టుబడుల వేట కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల నిపుణులు దావోస్ వెళ్లారు. స్విట్జర్లాండ్లో ఒక చిన్న రిసార్ట్ 5 రోజుల పాటు ప్రపంచ నేతల సమావేశాలకు ఎలా వేదిక అయింది. జస్ట్ 10,000 మంది జనాభా ఉండే స్విట్జర్లాండ్లోని దావోస్. దీని గురించి తెలియని ప్రభుత్వాది నేత గాని, వ్యాపారవేత్త గాని ఉండరు. ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఇది వేదిక. ఈ సదస్సులో పాల్గొనాలని, పెట్టుబడులు ఎగరేసుకుపోవాలని చాలా మంది ప్రభుత్వాధినేతలు భావిస్తారు. బిలియనియర్లేమో తమకు ఎక్కడెక్కడి నుంచి అవకాశాలు వస్తాయోనని తెలుసుకునేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. సీఎంలు, మంత్రుల దగ్గర నుంచి అమెరికా అధ్యక్షుడి వరకు అందరూ ఏటా జరిగే ఈ సదస్సుకు వెళ్తూ ఉంటారు. ఈ ఏడాది 3,000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఏటా ఈ ఉత్సవం 5 రోజుల పాటు జరుగుతుంది. ఈ ఏడాది మొత్తం 400 మంది రాజకీయ నాయకులు హాజరవుతున్నారు. వీరిలో 64 మంది దేశాధినేతలున్నారు. 1000 మంది కంపెనీ సీఈఓలు సదస్సుకు వస్తున్నారు. పౌర సమాజం, సాంస్కృతిక, సేవా రంగాల ప్రముఖులు, విద్యావేత్తలు, మేధావులు, నిపుణులు పాల్గొంటున్నారు. నిజానికి దావోస్ ఆల్ప్స్ పర్వతాల మధ్య ఉండే అతి శీతల ప్రాంతం. 1880లో యూరప్ ను టీబీ మహమ్మారి పీడించేది. దీంతో చాలా మంది స్వచ్ఛమైన గాలి కోసం దావోస్ పర్వత ప్రాంతాలకు వెళ్లేవారు. అలా వెళ్లిన వారు అక్కడే ఒక చర్చిని నిర్మించారు. అదే చర్చి ఇప్పుడు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వేదిక. అమెరికా ఆధ్వర్యంలో దశాబ్దాలుగా సదస్సు ఇందులోనే జరుగుతుంది. 19వ శతాబ్దంలో ఆరోగ్య పర్యాటకానికి వేదికగా నిలిచిన ఈ స్కీయింగ్ రిసార్ట్ పట్టణం ఇప్పుడు ప్రపంచ నేతల ఆర్థిక చర్యలకు ఆతిథ్యం ఇస్తోంది. లో ఈ ఇంగ్లీష్ కిర్క్ చర్చిని కూల్చి అపార్ట్మెంట్ నిర్మించాలని ప్రభుత్వం భావించగా స్థానికులు అడ్డుకున్నారు. అదిప్పుడు వారసత్వ సంపదగా ఉంది. 5 దశాబ్దాలుగా ఇది ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుతో ప్రాముఖ్యం సంతరించుకుంది. 1971 నుంచి ఏటా జనవరిలో ఈ సదస్సు జరుగుతోంది. తొలుత ఈ సదస్సును యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం నిర్వహించేది. ప్రపంచ దేశాల నేతల ఆర్థిక చర్చలకు వేదికగా నిలుస్తూ వస్తోంది. జెనీవా కేంద్రంగా ఏర్పడిన WEF ఏటా ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ ఏడాది 56వ సదస్సు జరుగుతోంది. ఒక స్టెప్ ముందుకు పోయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్